CCN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త కలెక్టర్ మౌర్య భరద్వాజ్. తిరుపతిలో విద్యార్థి నాయకుల కిడ్నాప్ పాల్పడిన మోహన్ బాబు కాలేజీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్. పరిగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన గర్భిణులకు అన్నదాన కార్యక్రమం. ముదిగుబ్బలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఎరుకుల కవాడి నాగేంద్ర నాగ రోబో హిందూపురం పట్టణానికి చెందిన ఇతను చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల చోరీ, దోపిడీ, అత్యాచారానికి సంబంధించిన అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. చిలమత్తూరు పిఎస్లో నమోదైన గ్యాంగ్ రేప్ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉండగా నిందితుడు కోర్టు హాజరు కాకుండా పరారీలో ఉన్నాడు. ఇటీవల హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NDPS చట్టం కింద 2026 కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. అయినప్పటికీ అతడు మరోసారి గ్యాంగ్ను ఏర్పాటు చేసి నేర కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం సుమారు 6 గంటల సమయంలో హిందూపురం సబ్ డివిజన్ పరిధిలోని చిలమత్తూరు మండలం కనుమాటవి ప్రాంతంలో కానిస్టేబుల్ రవి శివప్రసాద్ ఎం సుబ్రహ్మణ్యం నిందితుడిని గుర్తించారు. 24 అక్టోబర్ నెలలో చిలమత్తూరు లిమిట్స్లోని టేకులోడ్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన కావడి నాగేంద్ర ఈరోజు అతని మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అతన్ని పట్టుకోవడానికి మనం ఒక స్పెషల్ టీంని పంపించడం జరిగిందండి. చిలమత్తూరు ఎస్ఐ మరి 2 కానిస్టేబుల్స్తో. మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ రాగానే చిలమత్తూరు ఎస్ఐకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ప్లస్ 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్ళారు. బట్ అతను ఒకటే ఉన్నాడు కదా అని మనము ముగ్గురినే పంపించాము. దట్స్ ద ఓన్లీ మిస్టేక్ వి మేడ్. అతను తక్కువ ఉన్నారనే ఉద్దేశంతో మేబీ అతని మైండ్లో ఏమొచ్చిందో తెలియదు, నాగేంద్ర కత్తితో అటాక్ చేయడం జరిగింది మన రవి అనే కానిస్టేబుల్ని. వీళ్ళ వెనకాల ఒక 10 minutes గ్యాప్లో వెళ్ళిన ఆంజనేయులు అండ్ జనార్దన్ నైట్ రౌండ్స్లో ఉండగా జనార్దన్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు వెళ్ళే టైంకే రవికి గాయమైంది. రవి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇతను తప్పించుకుంటే ఇతన్ని ఒక దాదాపు 2.5 గంట 3 గంటల వరకు గాలించారు మన వాళ్ళు. గాలించినప్పుడు ఆంజనేయులు సీఏకి అతను సైట్ అవడంతో రమ్మని అడిగితే అతను కొంచెము నిరాకరించి కొంచెం అటాక్ చేయడానికి చూశాడు. అందులో ఆ భాగంగానే ఆంజనేయులు సీఏకి కూడా ఇక్కడ మరియు కుడి చేయిపోయిన గాయం అవ్వడం జరిగిందండి. అతను కింద పడడం కూడా జరిగిందని అక్కడున్న ఎస్ఐ అండ్ సీఏ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే సెల్ఫ్ డిఫెన్స్తో గాడ్స్ గ్రేస్ అతని దగ్గర ఒక రివాల్వర్ ఉన్నందువల్ల వెంటనే అతనితో బుల్లెట్ గాల్లో కాల్చినా కూడా అతను తగ్గకపోవడంతో మోకాల మీద ఒక బుల్లెట్ ఫైర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను కొంచెం తన అగ్రెసివ్నెస్ పక్కన పెట్టి గాయాన్ని చూసుకునే క్రమంలో అతను పట్టుకొని ఇప్పుడు GGH హిందూపూర్కి తేవడం జరిగిందండి. ఇతని మీద మన జిల్లాలోనే దాదాపు 41 కేసులు ఉన్నాయి. ఈ పాత ఆఫెండర్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయండి, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని ఎప్పుడూ ఒక కన్ను వేయండి అని చెప్పి మా ఎస్పీ గారు కూడా క్రైమ్ మీటింగ్లో రీసెంట్గా కానీ మెమోస్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇతన్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీం ఏర్పరచడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా అలా ఒక 1 month బ్యాక్ కూడా ఇతని మీద ఒక అఫెండరు NDPS అంటే గాంజా సప్లై చేస్తున్నాడు ఈ మధ్య అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ కేసులో అతని కన్ఫ్యూషన్ బేస్డ్గా ఇతని పేరు కూడా మనము ఆ కేసులో జాయిన్ చేయడం జరిగింది. ప్లస్ ఈ 2-3 monthsగా డిసెంబర్ జనవరిలో కూడా ఇతను గ్యాంగ్స్ ఫామ్ చేసి ప్రాపర్టీ అవెన్సెస్ చుట్టుపక్కల చేస్తున్నాడని మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. అందులో కర్ణాటక వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించారు, ఇట్లా పలానా నాగేంద్ర ఉన్నాడు సార్, మా దగ్గర దొంగతనాలు చేసినారు అని. సో వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇప్పుడు ఏమన్నా గ్యాంగ్ రేప్ దీనికి సంబంధించి కోర్టుకు రావడం లేదు, 2 వాయిదాలకి రావట్లేదు. అక్కడున్న కంప్లైనెంట్ పార్టీ కూడా దూర ప్రాంతాల నుంచి కోర్టుకు అటెండ్ అవుతున్నా కూడా ఇతను మాత్రం రావట్లేదు. సో ఈ కారణాల వల్ల ఒక స్పెషల్ పార్టీ ఫామ్ చేసి ఇతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. బట్ సాడ్ న్యూస్ ఏంటంటే మన పోలీసులు గాయపడడంతో ఇది కొంచెం సెన్సేషనల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. రవి అండ్ ఆంజనేయులు సిఏ అవుట్ ఆఫ్ డేంజర్, నో ప్రాబ్లం. బట్ ఇట్స్ రియలీ గాడ్స్ గ్రేస్ అండి.
ఇతనికి కూడా మోకాల మీద కాబట్టి అతనేమి ప్రాణహాని ఏం లేదు. బట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వీళ్ళు రివ్యూ. చిలమత్తూరు మండలం కనుమ టీవీ ప్రాంతంలో పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాడి చేసిన ఘటనలో గాయపడ్డ హిందూపురం రూరల్ అప్డేట్స్ ఆంజనేయులు కానిస్టేబుల్ రవిని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరామర్శించారు. జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. కామెడీ నాగేంద్రపై నిఘా వేసి ఉంచామని, అందులో భాగంగానే ఈరోజు అతన్ని పట్టుకోవడానికి వెళ్లడం జరిగిందని, ఇతను డేంజరస్ క్రిమినల్ అని, ఇతనిపై దాదాపు 70కి పైగా కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి నిందితునికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. కావడి నాగేంద్ర అని చెప్పేసి మనకు మెయిన్ 198/24 చిలమతూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర. దాంట్లో టోటలీ 6 మంది ముద్దాయిలు. దాంట్లో ఫస్ట్ A1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ, రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసు ఉంది. ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ 5,005/26 హిందూపూర్ 1 టౌన్లో కూడా NDPS కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా కొన్ని ప్రయారిటీ బేస్ చేసుకుని దాంట్లో మనకి ట్రయల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. A2, A3 వచ్చి కూడా అక్కడ ట్రయల్ అటెండ్ చేశారు. మళ్ళీ A1 అప్పుడు కూడా యాబ్సెంట్ అయ్యారు. కాబట్టి మన అక్యూజ్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కోసం మనం మానిటర్ చేస్తుండగా మనకి ఈరోజు మార్నింగ్ అరౌండ్ 5:15, 5:30 ప్రాంతానికి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి ఈ తేకులోడు ఫారెస్ట్ దగ్గర ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ అక్కడ అవైలబుల్ ఉన్న కానిస్టేబుల్స్ ఇమీడియట్గా రవి అండ్ ఇతరు ఇమీడియట్గా వెళ్ళిపోయారు. బట్ అక్కడ మన రవిని అటాక్ చేసేస్తూ ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఎనీవేస్ దాని ముందే మనం ఇంకా 3 టీమ్స్ని మనం అలాట్ చేసి ఎన్ రూట్లో ఉన్నారు. సి ఆంజనేయులు అండ్ జనార్దన్ టీం కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళారు. ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 hours మధ్యలో వాళ్ళ అడవుల్లో కొన్ని మన వాళ్ళు పరిగెట్టడము, చూడడము, అలాంటి మామూలుగా వాళ్ళని వెతకడం అన్నది ఒక ఆల్మోస్ట్ 1.5 hours జరిగింది. దాని తర్వాత అరౌండ్ 8 o'clock, 8:15కి మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగపట్టడము, నైఫ్లో వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సినది వచ్చింది వాళ్ళపైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి వాళ్ళ తర్వాత వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకుని వచ్చి రావడం జరిగింది. సార్ ఇలా క్రిమినల్స్ పోలీసింగ్ అంటే ఏదైనా మనం ఏదైనా మన చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి. మన చట్టాలని మనం పోలీస్ చేతులు తీసుకోకూడదు. ఏదైనా క్రిమినల్స్ అంటే ఈ పర్టికులర్ పర్సన్ చూసినప్పుడు దాదాపు 70 కేసెస్లో కూడా ఈ గ్యాంగ్ రేప్ కేసులు కూడా కోడలు యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఇద్దరిని కూడా రేప్ చేసినట్లు ఈ వ్యక్తి ఉన్నారు. ఒక పర్వర్టెడ్ కైండ్ ఆఫ్ మైండ్. సో కొంచెం మనకు తెలుసు, ఆల్రెడీ ఐడియా ఉంది, కొంచెం డేంజరస్ క్రిమినల్ అని చెప్పేసి. కాకపోయినా మిస్ అయ్యకూడదన్న ఉద్దేశంతో పాటు ఫస్ట్ మన కానిస్టేబుల్స్ వెళ్ళడము, కాకపోయినా ఫాలోఅప్ చేసి 2 టీం వెళ్ళడము, అటాక్ జరగడము, ఏదైనా మనం అకార్డింగ్ టు కోర్ట్, అకార్డింగ్ టు చట్టమే వెళ్ళాలి. కాబట్టి మన ప్రాణాన్ని కాపాడడానికి కోసం ఒక ఫైర్ చేస్తూ వాళ్ళని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఖచ్చితంగా చట్ట ప్రకారము ఆ వ్యక్తికి ఆల్రెడీ ట్రయల్ చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా ట్రయల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఆ చట్ట ప్రకారం ఆ వ్యక్తికి శిక్ష పడడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్. ముదిగుబ్బ మండలం గుంజపల్లిలో ఉన్న సర్వే నెంబర్లు 907, 908లోని 13.59 ఎకరాల ఇండ్ల స్థలాల భూమి గత 15 సంవత్సరాలుగా ప్రొహిబిటెడ్ లిస్టులో ఉండడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామ ప్రజల సమస్యను సానుకూలంగా పరిగణించిన ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారిక ప్రక్రియ పూర్తి చేసి పై భూమిని ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఒక్క ఉత్తర్వుతోనే 226 కుటుంబాలకు ఊరట లభించింది. 15 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణం, బ్యాంకు రుణాల వంటి ఆంక్షల్లో ఎదురైన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ సమస్యను పరిష్కరించినందుకు గుంజపల్లి గ్రామ ప్రజలు ఆరోగ్య శాఖ మంత్రికి, జిల్లా కలెక్టర్కి మరియు అధికారులకు కృతజ్ఞత తెలిపారు. సో టీం అంతా సెట్ చేసుకున్నాము. సో ఏదైతే మనకు టీం అంతా కూడా సెట్ చేసాము. సో ముదిగుబ్బ మండలంలో తహసీల్దార్ ఉన్నారు, DT ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అందరినీ కూడా ఒకేసారిగా తీసేస్తామని చెప్పి సారు ఆ రోజు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద మండలం మనది. సర్వే నెంబర్లో ఇల్లు గలదు. మాది వ్యవసాయ కుటుంబము. ఇల్లు అమ్మాలన్నా, ఆయకం పెట్టి పిల్లలను చదివించుకోవాలన్నా కాక 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతుంటే ఏదో నిషేధ జాబితా నుంచి తొలగించినందుకు మంత్రి గారికి, కలెక్టర్ గారికి, RDO గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కొడుకు పక్షవాతం వచ్చింది, పెట్టి కోసం తిరిగి ఆడేళ్ళు మంచిగా ఎవరే కానీ సాయం చేసిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. ఎవరు అడిగినా వాళ్ళ దగ్గరికి పోయి ఇళ్ళ దగ్గర వన్నోళ్ళే కానీ మాకు ఏ సాయం చేయలే.
సార్ పొద్దు మాకు అవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. రుణం తీర్చుకుంటాం సచ్చే వరకు అనుకుంటాం. మోహన్ యాదవ్ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ. ఈ 900 సర్వే నెంబర్ నా ఇల్లుంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా ఏదైనా బిడ్డలు పెళ్లి చేయాలన్నా ఇబ్బంది పడ్డాము. ఈ మన ముఖ్యమంత్రి మంత్రి గారు చేయడం వల్ల చాలా సంతోషం వెలువరిస్తున్నాను. మంత్రి గారు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముదిగుబ్బలో గుంజేపల్లి గ్రామ 22A తొలగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అండ్ ఆర్డీఓ మహేష్ గారికి అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మసూదన్ రెడ్డి గారు, మన ఎంపీపీ గారు, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా రెవెన్యూ అనగానే చాలామందికి ఏంటంటే వీళ్ళు పని చేయరు అనేది చాలామందికి ఉన్న అభిప్రాయం ఉంటుంది. సో దాన్ని తొలగించడానికి ప్రభుత్వం వారు చాలా మార్గనిర్దేశకాలు ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ప్రజలకి సులువుగా రెవెన్యూ సేవలు అందించాలి, ప్రజలు రెవెన్యూ పట్ల జవాబుదారీతనం పెంచాలి అనే ఉద్దేశంతో ప్రతి సోమవారం నాడు పీజీఆర్ఎస్ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం మనం. దానితో అదనంగా రెవెన్యూ క్లినిక్స్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నెలకొకసారి కలెక్టర్ గారి కార్యాలయంలో ఈ అందరు ఆర్డీఓలు తహసీల్దార్ సమక్షంలో రెవెన్యూ గ్రీవియన్సెస్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా 3 వారాలు ఆర్డీఓ గారి కార్యాలయంలో ఆ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్లందరూ వచ్చి రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మన సత్యకుమార్ గారు కానీ ఎప్పుడు కూడా రెవెన్యూ సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే ఫోన్ చేసి వెంటనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలని తరచూ చెప్తూ ఉంటారు. సో మనకి ఈ గుంజేపల్లికి సంబంధించి కూడా ఒక 2 రైతులు కూడా కాదు, వాళ్ళు ఒక ఏమంటారు రెసిడెంట్స్, వారు ఒక రోజు వచ్చి మాకు ఎప్పటి నుంచో మా అమ్మాయి పెళ్ళికి కానీ పిల్లల చదువుకి కానీ మా ల్యాండ్ 22లో ఉండడం వల్ల తీయలేకపోతున్నామండి, నేను చాలాసార్లు తిరుగుతున్నానని చెప్పారు నేను ఆఫీస్ నుంచి వెళ్తున్నప్పుడు. సో నేను ఒకసారి వెంటనే ఫైల్ తీసి చూస్తే అది రెసిడెన్షియల్ ఏరియాగా ఉంది, మొత్తం 240 ఇల్లుల దాకా ఉన్నాయి. ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్ ఉందని చెప్పి వెంటనే పరిష్కరించడం జరిగింది. అంటే కేవలం ఆ 2 మందికి కలిపితే 10 సెంట్లే ఉంటాయి, కానీ మొత్తం 13 ఎకరాల 59 సెంట్లు కూడా మనం తొలగించడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే తొలగించడం జరిగింది. అండ్ ఇంతక ఎంపీపీ గారు అండ్ ప్రభాకర్ గారు కూడా చెప్పినట్టున్నారు, ముదిగబ్బులో ఇంకా ఒక ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నారు. 70% మందికి హౌజెస్కి 22Aలో ఉన్నాయని, అది కూడా వెంటనే ఆర్డీఓ గారి దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఒక మాక్సిమం 2 వారాలు లేదా ఒక నెల రోజుల లోపల ఇవి కూడా వెంటనే సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాము. అండ్ మడకశిర నియోజకవర్గంలో కూడా మన జనవరి 23వ తారీఖున కొంతమందికి ఇలాగా గవర్నమెంట్ అండ్ వాళ్ళ గ్రామ కంటాల్లో కూడా ఉన్న వాళ్ళకి 10,000 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే రకంగా అబ్బయ్య కాలనీ ఉంది కదిరిలో, అక్కడ కూడా చాలా మంది ప్రభుత్వ అంటే ఫారెస్ట్ ల్యాండ్గా పడింది. గారు ఆయన ఫోటో వేసుకోదా, లేదా నరేంద్ర మోడీ గారి ఫోటో వేయలా, లేదా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయలా, ఎవరు ముద్ర వేశారయ్యా అంటే రాజ ముద్ర వేసి ఇవాళ మళ్ళీ పట్టా ప్రస్తావించి ఒకవేళ రీసర్వేలో ఉంటున్న తప్పులను సరిదిద్దుతూనే రెండో వైపు ఏ పేర్లతో కానీ ఫోటోలతో కానీ వస్తుందా. సరిహద్దుల దీనిల కోసం 750 కోట్లు సరిహద్దు రాళ్ల మీద ఎక్కడన్నా కని విని ఎరిగామా చరిత్రలో? ఎవరన్నా బొమ్మలు సరిహద్దు రాళ్ల మీద బొమ్మలు వేసుకున్న చరిత్ర ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హిట్లర్ లాంటోడు కూడా ఆ పని చేయలే, హిట్లర్ లాంటోడు కూడా పనిచేయాలి. నియంత్రణ పెద్ద పెద్ద ఇడి అమీన్ లాంటి నియంత్రణలు కూడా ఈ పని చేయాలి. కానీ సరిహద్దు రాళ్ల మీద ఫోటోలు, తర్వాత పాస్బుక్లో ఫోటోలు, సరే అన్ని సరిదిద్దుతున్నాం. ఆ నియంత్రణతో పోకడల నుంచి, ఆ వికృత మనస్తత్వ పోకడల నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు తెలియదు, మళ్ళా ప్రభుత్వం ఒకేలా మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం రాకుండా ఉంటే ఇవాళ అల్లకల్లోలం ఉండేది రాష్ట్రంలో. ఎందుకంటే ఒక చీకటి చట్టాన్ని తీసుకొచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. అది ఎంత ప్రమాదకరమైందంటే దాంట్లో అప్పీల్ చేయడానికి లేదు. రిటైర్ అయిన ఆఫీసర్ని పెట్టుకోవాలనుకోవడం, రిటైర్ అయిన ఆఫీసర్ని ఎందుకు పెట్టుకుంటారు? తప్పులు చేయించడం. ఎందుకంటే వాళ్ళకి జవాబుదారీతనం ఉంది. అధికారంలో ఉంటున్న ఇవాళ ఏది సర్వీస్ లో ఉంటున్న ఆఫీసర్లే తప్పులు చేస్తున్న నేపథ్యంలో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని తీసుకొచ్చి వాళ్ళని ఒక దీనిగా పెట్టి ప్రధానంగా పెట్టేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాగా అప్పీల్ పోవడానికి లేకుండా, అవకాశం లేకుండా మళ్ళా ప్రభుత్వం అట్లా ఫ్రీ హోల్డ్లో కానీ వీటిలో కానీ ఇవాళ 20 లక్షల ఎకరాలు ఈ రకంగా
పెట్టున్నారు. వాటిని ప్రభుత్వ భూములు కానీ, అటవీ భూములు కానీ, లేదా వివాదాస్పద భూములు కానీ. ముదిగుబ్బ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాఠశాల యందు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి వీరందరూ పీఎం గారి కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. మరియు విద్యార్థులతో పాఠశాలలో జరుగు కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ మరియు మంత్రి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి పిమ్మట పాఠశాల ప్రహారీ కూడా ఎత్తు పెంచుటకు మంత్రి భూమి పూజ చేసి ప్రారంభించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా త్వరగా గోడ ఎత్తు పెంచి విద్యార్థులకు రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమాదేవి, ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు, ఎంపీడీఓ శకుంతల, టీడీపీ మండల క్లస్టర్ మనోహర్ నాయుడు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ये बीमारी जब मैं पढ़ता था तब भी और ये बीमारी फैलाने का काम कुछ टीचर भी करते हैं. टीचरों को क्या लगता है कि मेरे स्कूल का नंबर अच्छा हो, मेरे क्लास का नंबर अच्छा हो, इसलिए वो क्या करते हैं जिससे नंबर मिले वही पढ़ाते हैं. अच्छे टीचर आपने देखा होगा जाना. अब उसमें भी पहले हाथ के पेशेंट को इतनी टेक्नोलॉजी नहीं थी, आज टेक्नोलॉजी आ गई तो आपकी ओर बोले टीचर पूरा कष्टपड़ी एग्जाम के प्रिपरेशन करते समय पिछले कुछ सालों के क्वेश्चंस देखते हैं और हमें अपने आप तय कर लेते हैं कि कौन सा टॉपिक ज़्यादा सही रहेगा, कौन सा जरूरी है. और कुछ हम सोचते हैं कि मार्क्स कम है एग्जामिनर का, यहाँ पे फोकस नहीं होगा तो हम छोड़ देते हैं. क्या ऐसा करना सही है? कभी कभी आपने देखा होगा अखबार में हेडलाइन आ जाती है इस बार पेपर बहुत भारी था, बच्चों को बहुत तकलीफ हुई. ये क्यों होता है? सिलेबस के बाहर का होता है क्या? नो सर. लेकिन आपको भारी क्यों लगता है? क्योंकि आपने वो 10 साल की पैटर्न के जो 3, 4, 5 साल एक एक विषय के सवाल है उसी पर ध्यान केंद्रित किए थे. उसकी गिनती में समय बर्बाद करो. जो बचा है उसको जीने के लिए सोचिए. ऐसा बताइए. मेरा आपसे దానికి ప్రకటన కావాలని చూడండి. ప్రధానమంత్రి గారు మన ఇంట్లో మామూలుగా మనల్ని బాగా చదువుకోమని ఎవరు చెప్తారు? ఇంకా ఇంకా మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కూడా చెప్తారు కదా. పేరెంట్స్, అమ్మ, నాన్న, గ్రాండ్ పేరెంట్స్, అవ్వ, తాత ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ఎలా చదువుకోవాలి, వాళ్ళ అనుభవాల నుంచి ఏమేమి నేర్చుకున్నారు అని మీకు చెప్పి ఏ రకంగా చదువుకోవాలి, ఏ రకంగా చదువుకుంటే మీకు భవిష్యత్తు బాగుంటుంది, ఏ రకంగా ఆ రకంగా భవిష్యత్తు బాగుంటే నలుగురు మీ గురించి గొప్పగా, మీ తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్తారనే విషయం వాళ్ళు చెప్తారు. ఇవాళ ప్రధానమంత్రి గారు దేశాన్ని అంతా నడపాలా, ప్రపంచంలో అనేక దేశాలతో సంబంధాలు ఉండాలా, రోజు 24 గంటలు మనకు అవసరమైతే ఆయనకు 100 గంటలు అవసరం. అటువంటి అంత బిజీగా ఉంటున్న వ్యక్తి కూడా పిల్లలతో పరీక్షపై చర్చ ప్రతి సంవత్సరం చేస్తూ, అది కూడా పరీక్షల ముందు చేస్తూ, ఎందుకు చేస్తారంటే పిల్లల్లో ఒత్తిడి తగ్గించాలా. ప్రతి పిల్లడికి అనేకమైన తెలివితేటలు ఉంటాయి, వాళ్ళలో ఒక క్రియేటివిటీ ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది. వాటిని బయటికి తీసుకొచ్చి అందరికీ కొంతమందికి కొత్త విషయాల మీద, ఒక్కొక్కరికి నీకు సైన్స్ మీద బాగా పట్టుంటే, నీకు మ్యాథమెటిక్స్ మీద ఉంటుంది, నీకు సోషల్ సైన్సెస్ మీద ఉంటుంది, ఆమెకి హిస్టరీ మీద ఉండొచ్చు, ఇంకోటికి భాష లిటరేచర్ మీద ఉండొచ్చు. ఇలా ఇంకో స్కిల్, వీటన్నిటి చదువుతో పాటు స్కిల్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. వాళ్ళు నైపుణ్య శిక్షణ చదువు ఒకటే కాదు, రాబోయే రోజుల్లో కొత్త వస్తున్నాయి. వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని చెప్పి, క్వాంటమ్ కంప్యూటింగ్ అని కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మీరు గతంలో మేమున్నప్పుడు మాకు ఫోన్ ఏందో తెలియదు, మాకు టీవీ ఏందో తెలియదు, రేడియో తప్ప ఏం తెలిసేది కాదు. ఇవాళ ఫోన్ రూపంలో మొత్తం ప్రపంచం అంతా మనకు ఉంటుంది. ఏం కావాలంటే వాటిని ఫోన్లో తీసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మ నాన్న ఫోన్ తీసినప్పుడు ఏదైనా కొత్త జనరల్ నాలెడ్జ్ కానీ వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామా? ఎంతమంది చేయొచ్చండి? ఏం చూస్తున్నాం? సినిమా ఏదొస్తుంది? వేటు న్యూస్ చూస్తావా? గుడ్, వేటు న్యూస్ మంచిది. కానీ దానికన్నా వేటు న్యూస్ రకరకాల విషయాలు వస్తుంటాయి. దాంట్లో ముదిగుబ్బ మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మౌలిక సదుపాయాలు, తరగతి గదుల పరిస్థితి, విద్యార్థుల హాజరు, బోధన విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో చర్చించి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 100 రోజుల ఎస్ఎస్సీ పరీక్ష ప్రణాళికను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
సమీక్షించారు. ప్రతిరోజు సిలబస్ పూర్తయ్యేలా స్పష్టమైన టైం టేబుల్ రూపొందించి డైలీ రివిజన్, వీక్లీ టెస్టులు నిర్వహించాలని సూచించారు. బలహీన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు తరగతులు నిర్వహించాలని, 100% ఫలితాల సాధన లక్ష్యంగా ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అది ఎక్కడ ఆగదు, అంటే అది కన్సిస్టెంట్ గా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అంటే తను రోజు ఏమైతే అనుకుంటుందో ఆ లక్ష్యం వైపు వెళ్తుంది. అంటే రోజు 6 o'clock లేచి రాత్రి 11 వరకు చదవాలంటే రోజు అదే రకంగా చదువుతుంది. రోజుకో 6 hours, 3 hours మ్యాథ్స్, 3 hours సైన్స్, 3 hours తెలుగు, 3 hours సోషల్, ఇలా అనుకున్నప్పుడు అలాగే వెళ్తుంది. సో మీరు ఆ డిసిప్లిన్ అంటారు. దాని నుంచి తెలుసుకోవాల్సింది డిసిప్లిన్, కన్సిస్టెన్సీ and aiming towards the target. సో ఆ రకంగా మీరు కూడా ఖచ్చితంగా 12 మార్కులు కన్నా ఎక్కువ వచ్చేలాగా కృషి చేయాలి. 12 మార్కులు 12 లోపల ఉన్నారా? మరి చేయొద్దండి సరే. ఓకే, 15 కన్నా ఎక్కువ వస్తున్న వాళ్ళు ఎవరు చూసారా? వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. 15 కన్నా ఎక్కువ వస్తున్న వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను వచ్చాయని. 12 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా కొంతమంది పిల్లలకి అకామిడేషన్ కావాలంటే ఇవ్వండి, సరిగ్గా రాని వాళ్ళకి అని నేను చెప్పాను కదా. నేను ఎంతమంది ఐడెంటిఫై అయ్యారు మీ క్లాస్ లో? అలా అలాంటి పూర్తిగా రావాలి సార్. అబ్బాయిని అక్కడే ఎక్కడగల్లోని ఒక విలేజ్ యాక్చువల్గా ఇక్కడ నేర్చుకుంటాం. అబ్బాయి అంతకుముందు ఇక్కడ జాయిన్ అన్నారు. सपने देखने ही चाहिए, लेकिन सपनों को मैं जहां हूं वहां मुझे समझाएंगे मगर तो हमारे मन के सपने कभी नहीं करनी चाहिए, लेकिन मौका नहीं रखनी। मैं बहुत नर्वस थी क्योंकि मेरा ये लाइफ का पहला एक्सपीरियंस था परीक्षा पे चर्चा पर। बट जैसे प्राइम मिनिस्टर मेरे सामने आते ही मेरा पूरा नर्वसनेस एक्साइटमेंट में बदल गया था। क्वेश्चन कि हम जब बड़े सपने देखते हैं उन्हें हमें पूरा करने के लिए रोजाना कौन सी एक छोटी सी हैबिट या कौन सी एक आदत अपनानी चाहिए जिससे पढ़नी चाहिए। बड़े जो भी सपने उसके विषय कभी कभी क्या होता है, हमारे सालों बड़े बड़े मौत पता चलता है, वो भी तो कभी छोटे थे। आज ये बड़ा तो था। పరిగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు నిర్వహించే ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 60 మంది గర్భిణీ స్త్రీలు, ఇతరులు 20 మందికి దివ్య ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, హైకోర్టు అడ్వకేట్ మరియు బీజేపీ నాయకులు పరిగి వేణుగోపాలరావు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 2018 సంవత్సరం నుండి తన కూతురు దివ్య పేరున దివ్య ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి భోజనాలు కల్పించామని, ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం మరియు వేణుగోపాలరావు సిబ్బంది ఉన్నారు. కూడా దాదాపు 100 మందికి పైన కొమ్మిలో తోటి పెడతారు. ప్రతి వీక్ ఒక 50 మందికి పైన సరే పెట్టిస్తుండేది. సో మీరు ఫోన్ చేస్తున్నారంటే ఈరోజు కారణం సరే. అందరికీ నమస్కారం. నా పేరు పరిగి వేణుగోపాలరావు. ఇక్కడ సీతమ్మ దిన్ని అని ఉంది. మా అమ్మ పేరు సీతమ్మే. మా సంస్థ తరఫున ఇక్కడ దేవుడి తల్లి ఉన్నాయి. ఫస్ట్ నాకు అబ్బాయి, తర్వాత అమ్మాయి లేదనమాట. మళ్ళీ అమ్మాయి పేరు మీద దివ్య ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేశాను. 2018 నుంచి ప్రతి శుక్రవారము గర్భిణీ స్త్రీలకు ఇక్కడ వచ్చే గర్భిణీ స్త్రీలకు పొద్దున 9 గంటలకు వస్తే మధ్యాహ్నం 3 గంటలు అయిపోతుంది అనే ఉద్దేశంతో, లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. డాక్టర్లు అప్పుడు కానీ ఇప్పుడున్న డాక్టర్లు కూడా మాకు పూర్తిగా సహకారం, మరియు వేరే టీం కూడా డాక్టర్ల టీము, ఇక్కడ హాస్పిటల్ టీము, నా దేవుడి టీము, మా మేనేజర్, మా ఎగ్జిక్యూటివ్ అందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. నా జీవితం ఉన్నన్ని రోజులు కూడా ప్రతి శుక్రవారం భోజనాలు మరియు ప్రతి నెల 9వ తారీఖు భోజనాలు ఇస్తామని మేము మాటిచ్చినాము. అదే రకంగా ఇక్కడ తినే వాళ్ళకి వచ్చే వాళ్ళకు కంఫర్ట్గా ఉండాలి, ఎండ వాన ఏమి కాకుండా, ఇబ్బంది కాకుండా చెట్టు కానీ బెంచ్లు కానీ వేసాము. మీరు కూడా చక్కగా భోజనం చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మాకు కూడా మీరు అందరూ ఆశీర్వాదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.
ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి నాయకుల్ని కిడ్నాప్ చేసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణును వెంటనే అరెస్టు చేయాలని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎంబీయూ యూనివర్సిటీని వెంటనే ప్రభుత్వ పరం చేయాలని, మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దందాను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామల నాగార్జున డిమాండ్ చేశారు. మామిలకుంట క్రాస్ నందు రోడ్డుపై అంతర్నగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 5,000 మెగావాట్ సోలార్ ఉత్పత్తి చేయడానికి ఎంతో అనుకూల ప్రాంతమైన పుట్టపర్తి నియోజకవర్గంలో రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి ప్రత్యేక చొరవతో ఆ దిశగా ఆ కంపెనీ ప్రతినిధులు నియోజకవర్గంలోని ఆమడగురు మండలంలో రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లి రఘునాథ్ రెడ్డి పర్యటించి స్థానిక తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి మాట్లాడారు. సత్యసాయి జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆమడగురు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇలాంటి సమయంలో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్లడంతో ప్రభుత్వం స్పందించి పుట్టపర్తి నియోజకవర్గానికి ఈ అవకాశం వచ్చిందన్నారు. నియోజకవర్గ ప్రజల తరపున సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే పల్లి సింధూర ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఆయన ఆంధ్రప్రదేశ్ని అన్ని అలాంటి టెక్నాలజీస్ని ఇన్కార్పొరేట్ చేస్తూ డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తున్నారని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే మేము అసెంబ్లీ సెషన్స్ కానివ్వండి, లేదంటే మాకు పెట్టే మీటింగ్స్ కానివ్వండి చూసుకుంటే ఆ ఏజ్లో వాళ్ళు కూడా ఇంత టెక్నాలజీని వాడతారా? మనం ఏదైనా కొత్త టెక్నాలజీ ఏదైనా మన చేతికి వచ్చింది, కొత్త ఫోన్ వచ్చింది, పాతవి వాడతాము కానీ పాత ఫీచర్స్ వాడతాం కానీ కొత్త ఫీచర్స్ వాడాలంటే 100 సార్లు ఆలోచిస్తాం అవసరమా అని. అది ఆలోచన పక్కన పెట్టి ఏజ్కి సంబంధం లేదు, కొత్త టెక్నాలజీ వస్తేనే మన లైఫ్స్ బాగుపడతాయనే ఆలోచనతో ఆయన ప్రతి దాంట్లోనూ చేంజ్ తీసుకొస్తున్నారు. అందులో ఈ సోలార్ ప్లాంట్ ఇక్కడ లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన నియోజకవర్గంలో ఈ భాగం ఎంచుకోవడం, సార్ వాళ్ళు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపడం అంటే చాలా ఆనందంగా ఉంది. సో సోలార్ పవర్ ఇప్పుడు రాబోయే తరానికి ఇది ఫ్యూచర్ అనే చెప్పుకోవాలి. సోలార్ ప్యానెల్స్ మనము నేను మీటింగ్లోనూ ఈ పిఎం సూర్య గారు ప్రతి ఒక్కరు ఇంటి మీద వేయించుకోండి అని చెప్తూనే ఉన్నాను. దాంతో మనకి కరెంట్ ఆదా అవుతుంది, మనకి అమౌంట్ మిగులుతుంది. క్లీనర్ గ్రీనర్ సొసైటీకి మన భవిష్యత్తు, మన పిల్లలకి మంచి ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని అడాప్ట్ చేసుకుంటే తప్ప మనకి ఫ్యూచర్ బాగుండదు. మనకు అందరికీ తెలిసిందే, ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంది, ఎక్కడ చూసినా ఇబ్బందికరమైన పరిస్థితికి ప్రజలే మనుషులే తీసుకెళ్తున్నాం. సో ఇవి రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, సూర్యకిరణాల నుంచి వచ్చేది, లేదా విండ్ పవర్ కానివ్వండి, లేదా జియో థర్మల్ కానివ్వండి, న్యూక్లియర్ పవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా హెల్తీగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యే కొన్ని ఫీచర్స్. దాన్ని వాడుకోకపోతే మనం నిజంగానే పాపం చేసిన వాళ్ళం అవుతుంది. సో ఇవాళ సార్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చిండేది అమడుగూరులో దాదాపు 25,000 ఎకరాలతో 5,000 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్. సార్ వాళ్ళు ఎస్టిమేట్ ఇచ్చిండేది 30 నెలల్లో ఇది కంప్లీట్ చేస్తాము. ఫస్ట్ ఫేజ్ కింద 18 నెలల్లో 200 మెగావాట్లు, తర్వాత ఇంకొద్ది నెక్స్ట్ మిగతా రోజుల్లో మిగతా మెగావాట్లు కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్తో 1 మెగావాట్ క్రియేట్ చేయడానికి 4 ఎకరాల భూమి అవసరం పడుతుంది. అండ్ దీనికి 3 మనుషులు, 1 మెగావాట్ ప్రొడక్షన్కి 3 మనుషులకి ఉద్యోగ అవకాశాలు. సో మీరే ఒక్కసారి ఆలోచించండి, దాదాపు 1000 నుంచి 1500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు ఇంకా కర్ణాటకకి, బెంగళూరుకి వెళ్ళాల్సిన అవసరమూ ఉండదు. మన ఊర్లోనే ఉండి మన భూమిని కాపాడుకుంటూ, మన భూమి నుంచి అమౌంట్ సంపాదించుకుంటూ ఒక క్లీనర్ గ్రీనర్ సొసైటీ, క్లీనర్ గ్రీనర్ అమడుగురు. నల్ల చెరువు మండల పరిధిలో రీసర్వే పూర్తయిన గ్రామాలైన పంతల చెరువు మరియు తవలమర్రి రెవెన్యూ గ్రామాల్లో డ్రాఫ్ట్ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ జరుగుతున్న తీరును జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. జాయింట్ ఎల్పీఎంలతో ఉన్న భూ సంబంధిత సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఎల్పీఎంలను విభజించడం ద్వారా సమస్యల్ని పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. యూనిఫైడ్
అండ్ ఫ్యామిలీ సర్వేలో సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొనాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివే శర్మ, తహసీల్దార్ రవినాయక్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కదిరి మండలం మోటుకుపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మోటుకుపల్లి గ్రామానికి చెందిన 71 మంది రైతులకు QR కోడ్ వంటి ఆధునిక భద్రత లక్షణాలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కదిరి రెవెన్యూ ఆర్డీఓ వివిఎస్ శర్మ, కదిరి తహసీల్దార్ రెడ్డి శేఖర్ పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త కలెక్టర్ మౌర్య భరద్వాజ్. తిరుపతిలో విద్యార్థి నాయకుల కిడ్నాప్ పాల్పడిన మోహన్ బాబు, కాలేజీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్. పరిగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన గర్భిణులకు అన్నదాన కార్యక్రమం. ముదిగుబ్బలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి CCN న్యూస్.